చీరల కుంభకోణంపై మరోసారి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈవో రామచంద్ర మోహన్. 2018-19 కాలంలో 2 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపణలు వెలువడ్డాయి. చీరల కుంభకోణంలో నిందితులుగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్లను నిందితులుగా తేల్చింది గతంలోని విచారణ కమిటీ. దీంతో ప్రధాన సూత్రధారి సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యం. దీంతో అవినీతి పరులను అందలమెక్కిస్తున్నారంటూ విమర్శలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈవో రామచంద్ర మోహన్ నివేదికల ఆధారంగా మరోసారి విచారణ కమిటీని వేశారు. దీంతో మరోసారి ఇంద్రకీలాద్రి చీరల కుంభకోణం సంచలనం రేపుతోంది. ఇక ఇంద్రకీలాద్రి చీరల కుంభకోణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, దుర్గగుడిలో చీరల కుంభకోణం పైన మరోసారి విచారణ ప్రారంభమైంది. 2018 నుంచి 19 కాలంలో ఇంద్రకీలాద్రి చీరల విభాగంలో దాదాపు 2 కోట్ల రూపాయల పైగా ఈ గోల్మాల్ జరగడం జరిగింది. అప్పటి అధికారులకు సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా దానిపైన దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అయితే చీరల కుంభకోణానికి సంబంధించిన నిందితులు జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశ్వరరావు, రమేష్లుగా ప్రస్తుతం ఎంక్వైరీ కమిటీ ఒకటి వేయడం జరిగింది. దానికి సంబంధించిన కమిటీ కూడా తేల్చిన నేపథ్యంలో అప్పట్లో కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు తర్వాత అప్పటి నుంచి కూడా కోర్టు ఆర్డర్ తో ఆలయంలో ప్రస్తుతం సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. సూపరింటెండెంట్ హోదాలో దుర్గగుడిలో అవినీతి పరంలో అందాలు వ్యక్తిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపైన దృష్టి సారించడం జరిగింది. గతంలో జరిగిన విచారణ నివేదికలు ప్రస్తుతము బుట్టదాఖలు కావడంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం నూతన కమిషనర్ దుర్గగుడి ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ తాజాగా దీనికి సంబంధించి కూడా విచారణ అదే విధంగా వేగవంతం చేయడంతో పాటు దీనిపైన విచారణలో గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, ప్రస్తుతము ఈ చీరల కుంభకోణంలో ఏదైతే జరిగింది తాజాగా చీరల కుంభకోణం పైన 2 డిప్యూటీ కమిషనర్లతో మరో ఎంక్వైరీ కమిటీని కూడా రామచంద్ర మోహన్ అయితే వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దుర్గగుడిలో యథేచ్ఛగా ఈ చీరల కుంభకోణం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉద్యోగులని సస్పెండ్ చేస్తున్నారు కానీ శాశ్వతంగా దీనికి సంబంధించిన బాధ్యుల పైన చర్యలు అయితే తీసుకోవట్లేదు. కానీ సస్పెండ్ చేసిన ఉద్యోగులు మళ్ళీ కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా మళ్ళీ ఉద్యోగంలో చేరి అదే విధంగా ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే ఈ కమిటీ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ప్రస్తుతం దుర్గగుడి ఈవో కమిషనర్ రామచంద్ర మోహన్ వేశారో దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగించి బాధ్యులైన ఉద్యోగుల పైన చర్యలు తీసుకోవాలని కూడా భక్తుల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి విషయాన్ని. కాంతి, మరి అలాగే విచారణ కమిటీలో ఏ విషయాలు బయటకు వచ్చాయి ఈ కుంభకోణానికి సంబంధించి? అయితే ప్రధానంగా 2018 నుంచి 19 కాలంలో ఇంద్రకీలాద్రిలో చీరల విభాగంలో కొన్ని కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయి. దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చీరలు గోల్మాల్ చేశారనే అంశాలపైన ప్రధానంగా అభియోగాలు రావటం, దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం, దానికి సంబంధించి కూడా విచారణలు చేయటం, తర్వాత విచారణలకు సంబంధించి కూడా పక్కన ఇచ్చిన రిపోర్ట్ ను కూడా పక్కన పడేయటం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చిన ఆరోపణలపైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో ఏదైతే 18 నుంచి 19 వరకు జరిగిన చీరలకు సంబంధించిన గోల్మాల్ ఉందో దానికి సంబంధించి అప్పటి సూపరింటెండెంట్లు ఎవరున్నారు, దానికి సంబంధించిన చీరల సెక్షన్ కి సంబంధించిన అధికారులు ఎవరున్నారు, ఏ రకంగా గోల్మాల్ జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఎంత మేరకు అంటే ప్రస్తుతం ఆరోపిస్తున్న విధంగా 2 కోట్ల మేరే జరిగిందా, లేదు ఇంకేమన్నా అవకతవకలు జరిగాయా, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, దానికి సంబంధించి సూపరింటెండెంట్ ప్రస్తుతం 3
ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి సుబ్రహ్మణ్యం, చెన్నకేశ్వరరావు, రమేష్ పేర్లు అయితే ప్రస్తుతం ఎంక్వైరీలో నమోదు చేశారు. దానికి సంబంధించి కమిటీ గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం 3 ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇంకొంతమంది దీనిలో ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజా ఈవో రామచంద్రమోహన్ కమిషనర్ తాజాగా ఈ కుంభకోణం పైన 2 డిప్యూటీ కమిషనర్లతో మరొక విచారణకు కూడా దీనికి సంబంధించి నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీకి సంబంధించి కూడా విచారణ చేసి దీనికి సంబంధించి కొంత లోతైన దర్యాప్తు అయితే చేసి ఇంకెవరైనా ఉన్నారా, లేదు 2 కోట్ల మేర జరిగిందా, ఇంకా ఏమన్నా అధిక మొత్తంలో ఈ కుంభకోణానికి సంబంధించి ఇంకేమైనా జరిగిందనే అంశాలపైన ఒక నివేదికని కమిషనర్కి ఇచ్చిన తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.